వెల్కమ్ అందరికి. టుడే మనం స్ట్రైట్ లైన్స్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. స్ట్రైట్ లైన్స్ లో 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ కూడా వస్తుంది. మనకి ఒక 4 మార్క్స్ వస్తుంది, ఒక 7 మార్క్స్ వస్తుంది. అందులో మనం ఫస్ట్ 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం లోకస్ లో 4 మార్క్స్ చేసాము, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా 4 మార్క్స్ చేసాము. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ లో కూడా 4 మార్క్స్ చేస్తాం. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, లిమిట్స్. ఇందులోంచి ఫస్ట్ మనం 4 4 4 4 కంప్లీట్ చేస్తాం. ఓకేనా? సో మనం స్ట్రైట్ లైన్స్లో ఉన్నాం. సో స్ట్రైట్ లైన్స్లోంచి 4 మార్క్స్. ఫస్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ అని చెప్పి 3 లైన్స్ ఇస్తారు. అలా ఇచ్చి ఆర్ కాన్కరెంట్ అని అడిగితే ఏం చేయాలంటే ఫస్ట్ మనం కే అనే ఈక్వేషన్ వస్తుంది కదా, అది వదిలేసి రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఎక్స్ వై కనిపెట్టాలి. ఫైండ్ చేసిన తర్వాత ఎక్స్ వై దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో వేయాలి. ఫస్ట్ మనం గివెన్ ఈక్వేషన్స్ 2x - 3y ప్లస్ k = 0 అనేది ఒక ఫస్ట్ ఈక్వేషన్, 3x - 4y - 13 = 0 అనేది సెకండ్ ఈక్వేషన్, 8x - 11y - 33 = 0 అనేది థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ మనం 1 and 2 ఈక్వేషన్, ఫస్ట్ 2 and 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్. సో మనం ఫస్ట్ 2 and 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలండి. సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ వై మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చేస్తాయి కదా, వాటిని మనం ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే కే వచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్మం. సాల్వ్ చేద్దాం. చూడండి, సాల్వింగ్ 2 and 3. 3x - 4y - 13 = 0, 8x - 11y - 33 = 0. దీన్ని నార్మల్గా ఎలిమినేషన్ ప్రాసెస్ చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు. అది కాకుండా ఇంకొక ఈజీ వే చూద్దాం. ఎక్స్ వై 1 అని ముందు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ 7 మార్క్స్ చెప్పాను కదా, అప్పుడు నేను చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను మళ్ళీ చెప్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి = 0 ఈక్వేషన్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఎప్పుడు బి నుంచి స్టార్ట్ చేయాలి. బి, సి, ఏ, మళ్ళీ బి, ఇలా వేసుకోవాలి ఈక్వేషన్. సో చెప్పండి, ఇప్పుడు బి ఏంటి? ఇక్కడ కదా ఉంది. సో మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, అన్నీ పెట్టాలి. చూడండి, -4 తర్వాత ఏముందమ్మా -13. సి అంటే ఇది కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓన్లీ కోఎఫిషియెంట్స్ వేసుకోవాలి. సి, బి, సి, తర్వాత ఏ అంటే 3, మళ్ళీ -4. ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. -4 -13 3 -4, ఇక్కడ -11 -33 8 -11. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బి కోఎఫిషియెంట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికే రావాలి. ఓకేనా? అలా వేయాలి. సో ఇప్పుడు చూద్దాం, వేసాం. ఇప్పుడు దీనికి వేద్దాం. ఇది -11 -33 8 -11, అంతే కదమ్మా? అలా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ వై 1 అని పెట్టుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి -4 -13 3 మళ్ళీ -4 దగ్గర యాడ్ చేయాలి. -11 -33 8 -11. ఓకేనా? ఇది ఎలా వేసుకోవాలి అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్స్ పెడతాం. ఎక్స్ పెట్టుకొని ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ఏడి - బీసీ. ఇప్పుడు మోడ్ ఏబిసిడి వచ్చింది అనుకోండి, ఏడి - బీసీ చేస్తాం కదా, అలానే ఫస్ట్ ఏడి చేయాలి, తర్వాత బీసీ చేయాలి. ఓకేనా? ఆ సాల్వింగ్ జాగ్రత్తగా వినండి. ఏడి - బీసీ అంటే 4 × 33 33 × 4 -4 × -33 -4 × -33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 33 4 జర్ 132 ప్లస్ 132 అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 433 జర్ 132, అది వేయాలి. నెక్స్ట్ నార్మల్గా ఏడి - బీసీ కదా, ఇక్కడ మైనస్ వస్తుంది. 11 × 13 11 13 జర్ 143 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 143 ప్లస్ కాబట్టి ఇంకేం వస్తుంది, అలా వేసేయచ్చు. ఓకేనా? తర్వాత ఈక్వల్స్ టు పెట్టుకొని ఇప్పుడు వై కూడా అంతే, ఇది చేయాలి. 13 జర్ ఇక్కడ -1 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అందుకని మైనస్ వేయాలి. 13 జర్ 104, ఇక్కడ మైనస్ పెట్టాలి. 33 3 జర్ ఎంతమ్మా? 33 3 జర్ 99, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -99 -99 ఈక్వల్స్ టు పెట్టుకొని 1 పెట్టాలి. అంటే ఎక్స్ వేయాలి, వై వేయాలి, తర్వాత 1 వేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 3 11 జర్ 33, బట్ మైనస్ ఉంది కాబట్టి -33 -8 4 జర్ 32, మైనస్ ఉంది కాబట్టి -32. క్లియర్ అమ్మా? ఓకే. ఎక్స్ బై +132 -143, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండేటప్పుడు మైనస్ చేయాలి. బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీయాలి. ఆల్వేస్ బిగ్ నెంబర్ బిఫోర్ సింబల్ పెట్టాలి.
ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మైనస్ చేయాలి కదమ్మా. 143 నుంచి 132 తీస్తే 11 అమ్మా. బిగ్ నెంబర్ ముందు ఏ సింబల్ ఉంది? మైనస్ కదా, సో మైనస్ పెట్టాలి. అది y బై -104. ఇది ఇలా ఉంటే ఇంటూ అని చెప్పాను కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 99. -104 ప్లస్ 99 అంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ తీయాలి. 104 నుంచి 99 తీసేస్తే 5. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -5. ఓకేనా. నెక్స్ట్ ఇది 1 -33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 33 నుంచి 32 తీస్తే 1. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్, అంటే ఇప్పుడు -1 అనమాట. ఏం చేయాలంటే ఎక్స్ బై కాన్స్టెంట్ వేయాలి, వై బై కాన్స్టెంట్ వేయాలి. ఎక్స్ ఎంత వచ్చింది? 11 కదా, అంటే -11 బై ఈ -1 వేయాలి. సో ఎక్స్ వాల్యూ అంటే -11 బై ఈ కాన్స్టెంట్ వాల్యూ వేయాలి. వై కూడా అంతే, వై వాల్యూ -5 కదా, బై ఈ కాన్స్టెంట్ వాల్యూ వేయాలి -1 అంతే. ఓకేనా. ఇప్పుడు మనకి ఎక్స్ వై వచ్చేస్తుంది. ఇది చూడడానికి నేర్చుకోండి ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. ఇలా అయితే మైనస్ మైనస్ క్యాన్సిల్ 11/1 అంటే 11. y ఈక్వల్స్ టు మైనస్ క్యాన్సిల్ 5/1 అంటే 5. సో ఎక్స్ కామా వై మనకి 11 and 5 వచ్చాయి. ఎక్స్ కామా వై ఎంత వచ్చాయి? 11 and 5. సబ్స్టిట్యూట్ ఎక్స్ కామా వై వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ కామా వై మీరు ఈ ప్రాసెస్ అయినా చేయొచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా చేయలేదు, సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకేనా. బట్ ఇదైతే యాక్యురేట్గా వస్తుంది ఆన్సర్. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటమ్మా? 2x - 3y ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఓకే. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? 11 మైనస్ 3 ఇంటూ వై వాల్యూ ఎంత? 5 ప్లస్ k ఈక్వల్స్ టు 0. 2 11s 22 మైనస్ 3 5s 15 ప్లస్ k ఈక్వల్స్ టు 0. 22 నుంచి 15 తీసేస్తే 7. బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, సో +7 అనమాట. ప్లస్ k ఈక్వల్స్ టు 0. +7 ప్లస్ k ఈక్వల్స్ టు 0. బట్ అప్పుడు k ఏమవుద్దమ్మా? ఈ +7 ఇటు వచ్చేస్తే -7. సో మనకు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటమ్మా? k వాల్యూ కదా, సో ఇలా k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ 3 ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు k ఉండే ఈక్వేషన్ని లీవ్ చేసి రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ప్రాసెస్ ఏదో ప్రాసెస్లో చేసి XY ఫైండ్ అవుట్ చేయాలి. XY వాల్యూస్ని k ఇన్ ఈక్వేషన్లో వేస్తే మనకి k వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్స్లో 4 మార్క్స్ సిరీస్ చేస్తున్నామమ్మా. 4 మార్క్స్ అన్ని ఇంపార్టెంట్ అన్ని అప్లోడ్ చేస్తాను నేను. ఓకేమా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.